ఈ మధ్యకాలంలో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ సంతిశ్రీ ధూళిపూడి పండిత్ ఆమె ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో పాల్గొని కొన్ని మాటలు మాట్లాడింది. దాని తర్వాత ఎట్లా ఘర్షణ మొదలైంది మాట్లాడదాం. ఆమె ఏం మాట్లాడిందంటే, దళితులు విక్టిమ్ కార్డు వాడుతూ రాజకీయాలు చేస్తున్నారు, దానివల్ల అభివృద్ధి సాధ్యం కాదు, ఇది టెంపరరీ ఆఫ్ డ్రగ్ అని మాట్లాడింది దళితుల గురించి ఆమె పాడ్కాస్ట్లో. అలాగే యూజీసీ రెగ్యులేషన్స్ గురించి ఈ మధ్యకాలంలో మనం విన్నాం. యూజీసీ రెగ్యులేషన్స్, దానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో యూజీసీ కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం, సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించడం, ఇవన్నీ చూసాం మనం. అటువంటి యూజీసీ పెట్టిన రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఆమె ఇది టోటల్గా అనవసరమైన, ఇది ఇర్రేషనల్ అని ఆమె మాట్లాడింది. యూజీసీ రెగ్యులేషన్ దేనికోసం పెట్టారు? కుల వివక్షకు వ్యతిరేకంగా అగ్రకులాలు బీసీ ఎస్సీ ఎస్టీల మీద, అలాగే ప్రాంతాల ఆధారంగా, వికలాంగత్వం ఆధారంగా, జెండర్ ఆధారంగా జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఆ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఆ వివక్ష పాటించే వాళ్ళని, వివక్ష చూపిస్తూ దౌర్జన్యాలు చేసే వాళ్ళను శిక్షించడం కోసం ఆ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఆ రెగ్యులేషన్స్ వీళ్ళు భరించలేకపోయారు. ఇది ఒక్క కులానికి సంబంధించిన వ్యవహారమే కాదు. రెగ్యులేషన్స్ ప్రాంతము, లింగము ప్లస్ వికలాంగులకు సంబంధించి, కులానికి సంబంధించి కూడా, వీటన్నిటికి సంబంధించి ఆ రెగ్యులేషన్స్ వస్తే దాన్ని వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలు నిండిపోయి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఈ రెగ్యులేషన్స్ సహజంగా స్టే విధించారు. ఆ రెగ్యులేషన్స్ను బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మద్దతు పలుకుతూ ఇవాళ వాళ్ళు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ రెగ్యులేషన్స్ ఇర్రేషనల్ అని, అవి అనవసరమైనవని ఆమె మాట్లాడింది. ఒక వీసీ స్థాయిలో ఉండి ప్రభుత్వం చేసిన రెగ్యులేషన్స్ ఇర్రేషనల్ అని మాట్లాడింది.